దేవుణ్ణి పొందుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అన్నిటి కొరకు దేవుని వదలకండి. జాగ్రత్త. దేవుని చిత్తం వదలకండి, దేవుని మాట వదలకండి, దేవుని వాగ్దానం వదలకండి, దేవుని ఉద్దేశాన్ని వదలకండి. మీకు అందని విషయాలు కానీ, మీకు అర్థం కాని విషయాలు కానీ, మీ స్థాయికి మించిన విషయాలు మీరు కలగ చేసుకోకండి. అది పట్టుకెళ్ళి దేవుని దగ్గర పెట్టండి అంతే. దేవునికి అప్పగించేసుకోండి అంతే. ప్రభా నువ్వు ఏం చేస్తావు చేయి ప్రభా. ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది, ఇది అంటున్నారు ప్రభా, ఏం చేయమంటావు? దేవుడు నీతో మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు, నీకే బయలుపరుస్తాడు, నీకే తెలియపరుస్తాడు. మీరు కూడా అడగండి దేవుణ్ణి, నాతో మాట్లాడు ప్రభు అని అడగండి, నాకు చెప్పుకొని అడగండి. నువ్వు పని చేద్దాం అనుకున్నావు, నువ్వు ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నావు, ఒక వ్యక్తిని కలుద్దాం అనుకున్నావు, ఒక ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నావు, ఒక చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నావు, ఏదైనా వాటెవర్ నీ జీవితంలో ఏదైనా తలస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చేయమంటావు ప్రభుని అడుగు. ఆయన మాట్లాడతాడు, నీకు చెప్తాడు, నేను గైడ్ చేస్తాడు. మనం పాట పాడతాం, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన. అంత పాట పాడినోడివి, అంత తెలిసినోడివి, ఎందుకు నీకు అందన వాటి ఎందుకు గొప్ప వాటి ఎందుకు నీకు అభ్యాసం చేస్తున్నావు? ఎందుకు నాకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు, నాకెందుకు కష్టం వచ్చింది, నాకెందుకు ఇవన్నీ ఎందుకు? నిన్ను కలుగు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు.